అండి. సార్ మొన్న గతంలో కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి దేవస్థానం లడ్డు గురించి విషయం ఏదైతే ఉందో నెయ్యి ఆ విషయంలో మళ్ళీ వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. అంటే ఎందుకని సార్ వీళ్ళు కావాలని చేశారా? ప్రభుత్వం మన జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ దేనికని చెప్పేసి ఇలా చేస్తున్నారు సార్ జనాలు. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఇలాంటి వెధోపలం చేయడానికి ముందుంటారు. ఎందుకంటే కల్తీ జరిగింది, కల్తీ కాదు, అసలు నెయ్యే కాదు అంటున్నారు. అది నిజంగా నెయ్యే కాదు, నెయ్యి ఫ్లేవర్ ఉన్నటువంటి ఒక కెమికల్ని వాడి వాళ్ళు చాలా పెద్ద అపచారం చేశారు, చాలా దోపిడీ చేశారు అంటున్నారు. కాబట్టి ఎవడైతే దోపిడీకి సహకరించాడో అందరినీ ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఈ నెయ్యి అపచార కార్యక్రమంలో పాల్గొన్న ఎవడైనా సరే శిక్షార్హుడే. ఖచ్చితంగా వాడిని శిక్షించి తీరాలి. ఎందుకంటే వాడు ఆర్థిక నేరస్తుడు. వాస్తవంగా ఒక నెయ్యి దోపిడీ అంటే నెయ్యి అపచారం చేస్తే ఏదో దేవుడిని మైలుపరచాలని కాదు, ఆర్థికంగా కూడా వాడు లాభం పొందాడు, ఆర్థికంగా దోపిడీ చేశాడు. కాబట్టి అలాంటి దొంగల్ని పట్టి ఖచ్చితంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి వ్యవహారంలో ఎవడైతే అపచారం చేశాడో, ఎవడైతే దుర్మార్గంగా ప్రవర్తించి డబ్బుల కోసం ఇలాంటి నీచానికి దిగజారిపోయారో అందరినీ పట్టుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వివరణ తీసుకుని వారు ఎవడు ఎంత సంపాదించాడో అని చెప్పేసి అందరినీ కూడా ముందుకు లాక్కొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష చేయించాలి. ఎందుకంటే ఒక పవిత్ర దేవస్థానం, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేవస్థానం, ఒక సనాతన సాంప్రదాయానికి మొదటి మెట్టుగా నిలుస్తున్నటువంటి దేవస్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అలాంటి దేవస్థానంలోనే దేవుడి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహించినటువంటి దుర్మార్గుడు ఎవడైనా సరే ఖచ్చితంగా వాడిని తీవ్రంగా శిక్షించే తీరాల. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా వారి పట్ల చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక మహోన్నత వ్యక్తి కూడా ఇలాంటి దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించాలి అన్నాడంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడి తీరుతుంది. ప్రతి ఒక్కడు ఎక్కడున్నా ఏ కలుగులో దాగున్నా సరే కల్తీని వ్యవహారంలో ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరినీ పట్టుకొచ్చి శిక్షించే ప్రభుత్వం తీరుతుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తతగా లేకపోతే మన సాంప్రదాయానికే పెను ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి దుర్మార్గుల్ని సమాజంలో ఇలాంటి పనులు చేయకుండా నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. అంటే సార్ ఎందుకని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి ఇది ఇంత జరుగుతుంది కదా, గత ప్రభుత్వం కూడా అంటే చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేశారని చాలా క్లియర్ గా అందరికి తెలిసిన విషయమే. ఆయన తెలిసి కూడా దీన్ని ఎందుకు ఇంత దాకా తీసుకొచ్చారు సార్? ఆయన ఇప్పుడు ఒక్కొక్కరిని ఎందుకు ఇలా తీసేసుకుంటారు? ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో దీని వెంటనే చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక ముగ్గురిని పట్టుకున్నారు, ఇవాళ ఒక ఇద్దరిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరిని ఒకేసారి పట్టుకోవచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరు ప్రమేయం ఉన్నదని అంత తొందరగా తెలిసిపోదు. ఎందుకంటే మూలాలు వెతుకుతూ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఎవడు ప్రమేయం ఎప్పుడెప్పుడు ఉంది, ఎంతెంత ఉందని చెప్పి పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈవేళ నెయ్యి కల్తీ జరిగిందంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ అయితే అరెస్ట్ చేయలేం కదా. నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరు భాగస్వామి ఉంది, ఎవడు దుర్మార్గంగా ఈ కల్తీ వ్యవహారంలో పాల్గొన్నాడు, ఎవడు ఎంత సంపాదించాడు అనే విషయాలు కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎవడైతే మన సాంప్రదాయాన్ని గండిగొట్టాలని, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసే దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రభుత్వంలో వాడందరూ కూడా శిక్షార్హులే. ఖచ్చితంగా శిక్షించి తీరుతారు. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.